హలో గాయ్స్, నేను మీ మనీ. ఓకే, మనమైతే పాండిచేరికి అయితే రీచ్ అయిపోయాం. పాండిచేరిలో అయితే ప్రస్తుతానికి కర్ణాటక నీలంకి అయితే వెళ్తున్నాం రైల్వే స్టేషన్ నుంచి. కర్ణాటక నీలం ఏమన్నా రూమ్స్ దొరికితే మటుకు పక్కా లక్కీ అనుకోవచ్చు, ఎందుకంటే బీచ్ పక్కనే ఉంటుంది. ఒకవేళ అక్కడ రూమ్ దొరకకపోతే చాలా బిస్కెట్ అయిపోవచ్చు. మనమైతే ప్రస్తుతానికి అయితే కర్ణాటక నీలం వెళ్దాం. ఎస్ గాయ్స్, మనమైతే కర్ణాటక నీలం దగ్గరికి అయితే వచ్చేసాం. కర్ణాటక నీళ్ళలో దగ్గర రూమ్స్ ఉన్నా లేదా అని ఫస్ట్ అయితే కనుక్కుందాం. రూమ్స్ దొరకగానే అయితే మటుకు ఫస్ట్ రూమ్లో దిగి ఫ్రెష్ అప్ అయితే అయిపోవాలి. ఇదిగో చూస్తున్నారుగా, ఇది కర్ణాటక నీలం. అయితే ఇందులో అయితే మనకి రూమ్స్ అయితే అవైలబిలిటీ ఉన్నాయంట. మనమైతే రూమ్స్ తీసుకుందాం. మనమైతే ఇప్పుడు కర్ణాటక నీళ్ళలో అయితే ఉన్నాం. మొత్తం మార్నింగ్ అయితే చాలా తీరిపోయింది గైస్, ఎందుకంటే చెన్నై వరకు బాగానే ఉంది రిజర్వేషన్ టికెట్. అక్కడ నుంచి అయితే లోకల్ ట్రైన్ అయితే ఎక్కాలి. నేను బస్కి వెళ్దాం అనుకున్నా, బట్ బస్ వెళ్ళాల. లోకల్ ట్రైన్ ఎక్కేసి వచ్చేసాం. లోకల్ ట్రైన్ తీర్చేసింది, చూసే ఉంటారు కదా షార్ట్ వీడియోలో. చాలా దారుణం, కాలు కూడా నొప్పి పెట్టేసినాయి. చాలా అంటే చాలా లాంగ్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అయితే కర్ణాటక నీలం అయితే మనకైతే రూమ్స్ దొరికాయి గాయస్. థియేటర్ అయితే సూపర్ అనమాట. స్పెషల్ రూమ్ ఉంది, బట్ దానికైతే 1200 అడుగుతున్నారు రోజుకి. నీకు నీ రూమ్ కు దండం తల్లి అని చెప్పేసి పక్కన ఫుడ్ అయితే బయటకు వెళ్ళి చేసి వచ్చేదాన్ని. ప్రస్తుతానికి అయితే ఫ్రెష్ అప్ అయితే అయిపోయింది గైస్. ఫ్రెష్ అప్ అయిపోయి ఫుడ్ అయితే తినేసాను. ఫుడ్ కూడా తినేసి వచ్చేలా కూర్చున్నాను. ఇందాక వీడియో తీద్దాం అనుకున్నా, బట్ నాకు ఓపిక లేదు అసలు. మార్నింగ్ నుంచి ఏం తినక ఓపిక అయితే లేదు. దాని వల్ల అయితే తినలేదు. సౌండ్ వస్తుందిగా, ఏదో వర్క్ చేస్తున్నారు లోపలే, అందుకైతే వీడియో అయితే తీయలేకపోయాను. కాసేపు అయితే బీచ్కి వెళ్తాను గైస్, ఒక 1 hour లో అనుకుంటా. ఇంకో 1 hour లో అయితే బీచ్కి వెళ్తాను. అక్కడైతే లొకేషన్స్ ఎక్దమ్ మస్తు ఉంటాయి. నేనైతే ప్రతి లొకేషన్ అయితే వీడియో తీసి పెడతా, అది మాత్రం మర్చిపోకండి. వీడియో అయితే ఫుల్ గా చూడండి, అది ఎక్సలెంట్ గా ఉంటాయి ఆ లొకేషన్స్. అయితే కర్ణాటక నీలం అయితే రూమ్స్ అయితే చేసుకున్నాం. ఇక్కడ నుంచి అయితే మనం ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా డైరెక్ట్ బీచ్ కి అయితే వెళ్ళిపోతున్నాం. బీచ్ లో ప్రతి లొకేషన్ అయితే మనం అయితే క్యాప్చర్ చేద్దాం. అండ్ ఇక్కడ నుంచి ట్రావెల్ గానీ రోడ్ కానీ ప్రతి ఒక్కరిని చూసుకుందాం. ఇక మనం బీచ్ లో అయితే కలుసుకుందాం. గైస్, మనం అయితే దగ్గరికి అయితే వచ్చేసాం బీచ్ కి. ఇదైతే ఇదంతా కార్ పార్కింగ్. హాయ్ గైస్, మనం అయితే బీచ్ కి అయితే వచ్చేసాం. పాండిచేరి మనం అయితే వచ్చేసాం. లోపల ఇంకా ఎలా ఉంటుందో, ప్లేస్లు ఏమేమి ఉంటాయి అన్ని అయితే చూద్దాం. మంచి లొకేషన్స్ అయితే కవర్ చేద్దాం నీట్ గా. ఈ వీడియో అంతా ఫుల్ గా అయితే చూడండి, బాగుంటుంది ఈ వీడియో అయితే. గో ఇన్ ద బీచ్. హలో గైస్, ఇదిగోండి బీచ్కి అయితే మనం వచ్చేసాం. పాండిచేరి బీచ్. మీకు సంథింగ్ ఏదో కనిపిస్తూ ఉంటుంది, కానీ నైట్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది బీచ్. చూసారు ఎంత బాగుందో బీచ్. ఇక్కడ చూస్తున్నారుగా, అదైతే మహాత్మా గాంధీ గారి విగ్రహం. ఇక్కడ చాలా పెద్దదైతే ఉంటుంది, చాలా బాగుంటుంది కూడా. ముఖ్యమైన కొన్ని లొకేషన్స్ అన్నాను కదా, అందులో ఇదొకటి. ఇది చూస్తున్నారు కదా, ఇది ఒక మినీ సైజ్ మార్కెట్ లాంటిది, బట్ ఇది ఎవ్రీడే పెట్టరు. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా ఇదైతే లేదు ఈ మార్కెట్, బట్ ఇప్పుడు పెట్టారంటే ఇక్కడ 3 days ఫ్లవర్ షో అయితే జరుగుతుంది, దానివల్ల అయితే పెట్టుండొచ్చు. బట్ ఇక్కడ అయితే చాలా వస్తువులు ఉన్నాయి గ్యాస్, A to Z అన్ని వస్తువులు ఉన్నాయి. ఇందులో చాలా వస్తువులు అయితే వీళ్ళు తయారు చేసినవే కనిపిస్తున్న, క్యాప్స్ కానీ ఆర్ట్ వర్క్స్ కానీ చాలా ఉన్నాయిగా. ఇవన్నీ తయారు చేసినవి, వీళ్ళు తయారు చేసిన వస్తువులు కూడా ఉన్నాయి చాలా వరకు. బాగా కలెక్షన్ అయితే చాలా బాగుంది అబ్బా, చాలా బాగుంది. లేడీస్కి అయితే మస్తు కలెక్షన్స్ ఉన్నాయి కదా. చూస్తున్నారుగా, స్వయం తన చేతులతో చేస్తుంది ఆర్ట్ వర్క్. ఎంత బ్యూటిఫుల్ గా చేస్తున్నారంటే మీరు చూడొచ్చు. ఆవిడ బాబా ఎంత కష్టపడుతూ చేస్తున్నారు. అది కూడా ఒక టాలెంటే గైస్. దానికి అలాంటి టాలెంట్స్ అందరికి ఉండవుగా, అలాంటి టాలెంట్ ఉండడం కూడా గ్రేటే అసలు. ஒரு கேப் ரெடி போயிடுச்சுக்கோ. எத்தனை டைம் ஆயிடுச்சா? ஒரு நாளா?
వన్ డే ఒక క్యాప్ రెడీ చేయడానికి ఒక్క రోజు పడుతుందంట. మీరు ఎంత కష్టపడి ఉంటారో ఆలోచించండి. ఇవా చూసారుగా ఈ క్యాప్ అయితే స్వయం హ్యాండ్స్ తో తయారు చేశారంటే ఇది ఇలా తయారు చేయడం అనేది చాలా అంటే చాలా కష్టం. బట్ వీళ్ళు ఎంత అద్భుతంగా చేస్తున్నారంటే ఎక్సలెంట్. అసలు చూస్తున్నారుగా, ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే నేర్చుకోవచ్చు. బట్ కొంచెం కష్టంగా ఉంటుంది. అదొక్క క్యాప్ తయారు చేయడానికి 1 day పడుతుందంట. ఇట్స్ లిటరలీ చాలా చాలా అంటే చాలా టైం తీసుకున్నట్టే. సో గైస్ చూస్తున్నారుగా, ఇవన్నీ కూడా వాళ్ళు చేతులతో తయారు చేసినవే. ఇక్కడ ఏ మిషన్స్ కూడా వాడలేదు. అంత నీట్గా అంటే బ్యూటిఫుల్గా చేస్తున్నారు చూడండి. అండ్ నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడైతే ఒక మినీ సైజ్ మార్కెట్ గ్యాస్, ఇదంతా మినీ సైజ్ మార్కెట్. ఇన్ని తయారు చేస్తున్నారు చూడండి, వర్క్స్ కానీ. అక్కడ ఫస్ట్ చూపించిన మార్కెట్లో అయితే 20% మాత్రమే ఆర్ట్ వర్క్స్ ఉన్నాయి గ్యాస్. అందులో ఇక్కడైతే మాత్రం 80%, లిటరలీ 80% ఆర్ట్ వర్క్ అయితే ఉంది గ్యాస్. నిజంగా బ్యూటిఫుల్ అని చెప్పుకోవచ్చు. బ్యాగ్స్ కానీ, వర్క్స్ కానీ, లెదర్ కానీ, ఎటు జెడ్ అన్ని చాలా వరకు అన్ని తయారు చేస్తున్నారు హ్యాండ్స్తో వీళ్ళు. లేడీస్కి ఉపయోగపడే వస్తువులు అయితే చాలా ఎన్నో ఉన్నాయి. ఇంకా జెంట్స్కి అంటారా, అవి అక్కడక్కడ మనకు కావాల్సినవి ఎక్కడో ఉంటున్నాయి. బట్ ఇవైతే మాత్రం క్రేజీ. అసలు చాలా వరకు హ్యాండ్స్తో తయారు చేసినవే ఆ వుడ్ వర్క్స్ కూడా. ఇప్పటికే లోపలికి వెళ్ళి అయితే వచ్చాం. ఇప్పుడే జస్ట్ అది బోర్డు కనిపిస్తుంది కదా, అయితే లోపలైతే ఏ టు జెడ్ పెయింటింగ్స్ కానీ, పాతకాలపు కొన్ని శిల్పాలు అవి ఉంటాయి కదా. ఏంటది? ఎస్, అది ఏదో అన్నాడు, నాకు అర్థం కాలేదు. నేను ఒకటి చూసాను, ఒక ఆర్టిఫిషియల్ వర్క్, అది జస్ట్ 30,000 రూపీస్ అంట. ఇంకా దానికి అమ్మేసుకోవాలని చెప్పేసి సైలెంట్గా వచ్చేసామన్నమాట. బట్ బాగున్నాయి లోపల పెయింటింగ్స్ కానీ అన్ని చాలా బాగున్నాయి. ఏం మా వాడు స్పెట్స్ కొందామని వచ్చాడు. ఎవలాంగన్నా స్పెట్స్? ఎవలాంగన్నా 300 చెప్పారండి. ఇగో ఈ స్పెట్స్ 300 బాగున్నాయా? 300 తీసుకుందాం అంటారా? 300 రూపీస్. మా ఓడి కోసం 150 అయితే బ్యాక్ పడటం జరిగింది. బాగున్నాయి కదా. ఎలాగైతే మనకు వచ్చిరాని భాషలో అడిగేసి 300 రూపాయల పెట్స్ 150 రూపాయలకి అయితే తీసుకున్నాం. 150 రూపీస్ అంటే చాలా వర్తే. మనం హైవేల మీద వెళ్ళి కొనుక్కున్న 100 రూపీస్ దానికన్నా 50 రూపీస్ పెడితే మంచిది వచ్చింది అని అడిగితే. యా బాగుంది. అయితే బాగానే లాగాడు 150 రూపాయలకి. ఎస్, మన పాండి బీచ్ లో అయితే మనం మాక్సిమం ఒక 30% తిరిగాం ఇప్పుడు. సో మిగతాది కూడా తిరుగుదాం. అండ్ నైట్ షేడ్స్ కూడా చూపిస్తాను, నైట్ వ్యూస్ ఎలా ఉంటాయి. ఇక్కడ కల్చరల్స్ పెడుతూ ఉంటారు, ఎవ్రీ డే కూడా కల్చరల్స్ జరుగుతాయి. అది కూడా తిరుగుదాం. సైడ్ బీచ్ సైడ్ ఒక బ్రిడ్జ్ లాంటిది ఉంటది, అదైతే హైలైట్ ఉంటది ఎగ్దమ్. అదైతే మాత్రం దాని దగ్గర కూడా వెళ్దాం. ప్రస్తుతానికి అయితే మిగతాది కూడా చూద్దాం. ఒక 10 minutes బ్రేక్ తీసుకుని. యా, మనమైతే